శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. అడుగులు తడబడక నిలిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరంధ్రమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరంధ్రమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనందరికీ సుపరిచయమైన గ్రంథం రాసుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేసెను. అలాగనే ఇంకొక మాట చదువుకుందాం. రాసుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, మీకు వందనాలయ్యా. ఇది నానా మీ పిల్లలమైన మేము ఈ రీతిగా మీ సన్నిధిలో మీ సముఖంలో సమకూడి మిమ్మల్ని స్తుతించటానికి, మిమ్మల్ని ఆరాధించటానికి కుటుంబాలుగా కూడుకొని ఈ వసంత దినాలలో మీ శ్రేష్టమైన మాటలు ధ్యానించుకోవటానికి మీరిచ్చిన ఈ భాగ్యమును బట్టి మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయచేసి మీ స్వరమును మాకు వినిపించండి. మీ మాటలు వినబడుచుండగా ఎదురాడువారు మారు మనసు పొందటానికి, పడిన వారు ఉద్ధరించబడటానికి, మీ కృపలో ఉన్నవారు స్థిరపరచబడి మీ రాజ్యముకై ఆయుత్తపడటానికి సహాయం చేయమని వేడుకొనుచు ఉన్నాం. శ్రేష్టమైన మీ మాటలు వివరంగా వివరించటానికి వాక్శక్తిని, వాక్శుద్ధిని, వాక్యాభిషేకమును అల్పుణ్ణైన మీ సేవకుడినైనా నాకు ఇచ్చి మీరు నడిపించుమని యేసు నామమున ప్రార్థన చేసి ప్రారంభించుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ దినాన దేవుని వాక్యంలో కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఈ రాసుల గ్రంథాలు రెండు ఉన్నాయి. ఒకటి మొదటి రాసుల గ్రంథం, రెండవ రాసుల గ్రంథం. ఈ గ్రంథాలలో ఏలియా జీవిత విషయం మొదటి రాసులలో ప్రారంభమవుతుంది, చివరి ఆ అంతము రెండవ రాసుల గ్రంథంలో ముగించబడిద్ది. మనం చదువుకున్న ఈ రెండు వచనాలలో జ్ఞాపకం చేసుకుంటే ఏలియా జీవితంలో ఆ మొదటి గ్రంథంలో 19వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు మరణాపేక్ష గలవాడై బదరీ వృక్షము క్రింద కూర్చుండి ఉండెను. మరణాపేక్ష గలవాడై బదరీ వృక్షము క్రింద కూర్చుండి ఉండెను అని అంటున్నాడు. ఆ మొదటి గ్రంథంలో మరణాపేక్ష ఉన్నది రెండవ గ్రంథం 2వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత అతడు ఆశించినట్లుగా నా ప్రాణం తీసుకో ప్రభువా అన్నట్లుగా అతని ప్రాణం పోలేదు. కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటనంటే 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలోనికి వచ్చినప్పుడండి, ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ప్రభు యొద్దకు ఆరోహణము ఆయను. మొదట్లోనేమో మరణాపేక్ష ఉన్నది, ఆ రెండవ భాగంలోనికి వచ్చిన తర్వాత అతడు ఆకాశమునకు ఆరోహణమాయను. మానవులమైన మన జీవితాలలో సహజంగా వచ్చేది మరణం అది అందరికీ సంప్రాప్తమే. ఆ మరణకరమైన అనుభవంలో నుంచి మరణాన్ని చవి చూడకుండా నిత్యము బ్రతికే మహిమకు మనం పాత్రలం కావాలి, మహిమకు మనం వారసులం కావాలి. ఈ శరీరం మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళ ఆరాధ్య దైవాలను ఎవరిని ఎంచుకొని ఆరాధించే వాళ్ళైనా ఇది 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో లేదా మీ సంతృప్తి కోసం 100 ఏళ్ల తర్వాత అయినా మట్టిలో కలిసిపోవలసిందే. కాల్చినా పూడ్చినా, కాల్చటానికి పూడ్చటానికి దొరకక ఎక్కడన్నా జలసమాధి అయిపోయినా చివరికి శరీరం మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి మట్టిగా మారిపోయేదే. కానీ దేవునికి మరణం లేదు, దేవుడు పెట్టిన ఆత్మకు మరణం అనేది లేదు. ఈ ఆత్మ ఉంటే నిత్యం నరక అగ్నిగుండంలో ఉండాలి, లేదా నిత్యము పరలోక రాజ్యంలోనన్నా ఉండాలి. ఇప్పుడు మానవులమైన మన ఆత్మలు నరకములో నుండి తప్పించబడి మహిమ కలిగిన రాజ్యానికి, ఆ మహిమకు, మహిమోన్నతమైన పరిస్థితికి మనం వారసులం కావాలి. మనం ఆ పరలోక రాజ్యంలో చోటు చేసుకోవాలి అని అంటే మనం చేయవలసిన కొన్ని పనులు ఏలియా భక్తుడు చేసినవి మనం కూడా చేయాలి. ఇక్కడ సందర్భం ఏంటనంటే ఏలియా జీవితంలోనండి ఆయన రోషం కలిగిన ప్రవక్త, చాలా పౌరుషం కలిగిన ప్రవక్త, దేవుని కోసం, దేవుని పని కోసం నిలవబడిన వాడు, నడుం బిగించిన వాడు, తాను ఒక్కడైనా సరే ప్రాణాలకు తెగించి ఎదిరించి నిలిచిన వాడు. అలాంటి ఆ గొప్ప ప్రవక్త ఓ సందర్భంలో బయలుకు సంబంధించిన యెజబేలుకు ప్రాణప్రదమైన కొంతమంది సేవకులను చంపినప్పుడు ఇప్పుడు యెజబేలు సవాలు విసురుతూ అంటుంది, నాకిష్టమైన బయలుకు సంబంధించిన వారిని చంపాడు కదా కెరీతు వాగు దగ్గర తరిమి రేపు ఈ సమయానికల్లా చనిపోయిన నాకిష్టమైన ప్రవక్తలలో ఒకని వంటి వాడు ఏలియా కాకపోతే, అంటే రేపు ఈ సమయానికల్లా నేను ఏలియాను చంపకపోతే నేను యెజబేలునే కాదన్నదంట. ఎంత ధైర్యం అండి! యెజబేలు కొన్న ధైర్యం మామూలు ధైర్యం కాదు. ఆమె అంటుంది, సర్వోన్నతుడైన దేవుని సేవకునికి ఒక సవాలు విసురుతుంది. దేవుని సేవకునితోనే ఎదురాడి మాట్లాడుతూ ఉంటుంది, రేపు ఈ దినం కల్లా ఏలియా కూడా చంపబడకపోతే నా పేరు యెజబేలు కాదన్నది. మొత్తానికి వార్త అందింది.
వార్త అందుకున్న ఏలియా ఇక ప్రాణ భయం చేత పారిపోతున్నాడు. పారిపోయినాడు. ఒక విచిత్రమైన సోద్యం ఏంటనంటే, ఏ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే బాగుంటుంది, కానీ ఇతడు ఎక్కడికి వెళ్ళాడనంటే బదరీ వృక్షం క్రిందకి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడంట. అప్పుడప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం. బదరీ వృక్షం అనంటే ఒక వ్యాఖ్యానకర్త తర్జుమాల అంటాడు పెదరేగు చెట్టు అని అంటాడు, కానీ ఇంకొంచెం ముందున్న పురాతన కాలపు వ్యాఖ్యానకర్తలు అంటారు తంగేడు చెట్టు, తంగేడు పూలు తంగేడు చెట్టు అని అంటాం. చూడండి, మనకు కనిపించే తంగేడు చెట్టు జిల్లేడు చెట్టు అంత పెరిగిద్ది, అది నీడకు ఉపయోగపడదు, కూర్చోటానికి ఉపయోగపడదు. కానీ పాలస్తీనా ప్రాంతంలో ఆ తంగేడు చెట్టు చాలా ఎత్తుగా పెరిగిద్ది, గుబురుగా ఉంటుంది, నీడనిచ్చిద్ది. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నాడు అని అంటే తంగేడు చెట్టు క్రింద, బదరీ వృక్షం క్రింద కూర్చున్నాడు. ప్రియులారా, మానవులమైన మన జీవితంలో మహిమకు అరసలం కావాలనంటే, పరలోక రాజ్యంలో చోటు చేసుకోవాలనంటే కొన్ని రోగాలనే యెజబేలు లాంటి పరిస్థితులు మనల్ని తరుగుతూ ఉంటాయి. రోగం అనే యెజబేలు, వ్యాధి అనే యెజబేలు, ఆ తర్వాత అప్పుల బాధలనే యెజబేలు, ఇంకొన్నిసార్లు నిందలనే యెజబేలు, ఇంకొన్నిసార్లు నిట్టూర్పులు కష్టాలు పస్తులని యెజబేలు మనతో సవాలు విసిరిద్ది. ఈ సంవత్సరం నీ చేతికి పని లేకుండా చేస్తా, ఈ నెలలో నీ కుటుంబానికి జరగకుండా చేస్తా, ఈ నెలలో వర్షాలు తుఫానులో కష్టాలు కడగండ్లో హాస్పిటల్ బిల్లులో నీకు ఏది రాబడి లేకుండా చేస్తా, నువ్వెట్ట బ్రతుకుతావో చూస్తా, నువ్వెట్ట విశ్వాస జీవితంలో ఉంటావో చూస్తా అన్నట్టుగా కొన్నిసార్లు పరిస్థితులు మన మీద తిరగబడతా ఉంటాయి, మన మీద సవాలు విసురుతూ ఉంటాయి. అయితే ఏలియాకు వచ్చినట్లుగానే ఆయనకేమో యెజబేలు సవాలు విసిరింది, మనకేమో కష్టాలు రోగాలు నిందలు నిట్టూర్పులు ఇవన్నీ సవాలు విసురుతాయి. అలాంటి కష్టకాలంలో ఏలియా అయితేనేమో బదరీ వృక్షం క్రిందకి వెళ్ళిపోయాడు మరణాపేక్ష చేత, మరణ భయం చేత. కానీ ఆ మరణ భయం కలిగిన పరిస్థితులలో మనం ఎక్కడికి రావాలో తెలుసా? సజీవుడైన దేవుని సన్నిధిలోనికి మనము రావాలి. దేవుని జనాంగమా వినండి వినండి, ఈ పగటి కాల సమయంలో మన జీవితంలో మనల్ని తరిమేది ఏదో, మనల్ని బాధ పెట్టేది ఏదో, మనల్ని దాదాపుగా కృంగజేసేది ఏదో, అలాంటి యెజబేలుకు సంబంధించిన అనుభవాలన్నిటిలో నుంచి మనం మరణానికి అప్పగించబడకుండా నిత్య జీవానికి మహిమకు వారసులం కావాలనంటే మనం ఏ చెట్టు కిందనో పుట్ట కిందనో గుట్ట కిందనో కూర్చోవటం కాదు, నలిగిపోవటం కుమిలిపోవటం ఏడవటం కాదు. చాలామంది మరణాపేక్ష చేత చేసే పనులు ఏంటనంటే ఇక అక్కడ కూర్చొని ఏడుస్తా ఏడుస్తా ఏడుస్తూ ఉంటారు, ఏడ్చి ఏడ్చి అట్నే ప్రాణం వదులుతారు. ఇంకొంతమంది ఏం చేస్తారనంటే ఆయన బదరీ వృక్షం దగ్గరికి వెళ్ళాడు, కొంతమంది భీమవరం గేటు దగ్గరికి వెళ్ళి ట్రైన్ కోసం చూస్తారు, ఇంకొంతమంది అయితేనేమో ఆ సముద్రం మంగినపూడి బీచ్కి వెళ్ళి అందులో మునగటానికి చూస్తారు, మరి కొంతమంది అయితే వచ్చే లారీ కిందనో బస్ కిందనో తలబెట్టడానికి చూస్తారు. నేను అంటున్నాను, దేవుడు మన పక్షాన ఉండగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆపదలు వాటిల్లినా అవేవి మనల్ని ఏమీ చేయలేవు. పౌలు భక్తుడు అంటాడు, శ్రమైనా వస్త్రహీనతైనా పేదరికమైన దారిద్ర్యతైనా నిందలైనా నిట్టూర్పులైనా కడకు మరణం ఖడ్గమైనా సరే ప్రభువులో నుండి మనల్ని వేరు చేయగలగటానికి వాటికి శక్తి లేనే లేదు. కారణం ఏంటనంటే లోకంలో ఉన్న అపవాది కంటే మనలో ఉన్న సజీవుడైన యేసు ప్రభు వారు గొప్పవాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? కాబట్టి ఈ దినాన దేవుని వాక్యం అంటుంది, మన జీవితంలో మనల్ని తోలివేసే తరిమి వేసే ఆ మరణ సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో, మరణాపేక్ష కలిగించేవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో నుంచి పారిపోయితే పారిపోయావు, కానీ ఏ చెట్ల కిందకో గొట్ల గొంతకో వెళితే ప్రయోజనం కలగదు. ఏలియా బదరీ వృక్షం క్రిందకు వెళ్ళాడు. ఎట్లాగని చెట్ల కింద కూర్చున్న వాళ్ళు కొంతమంది మనకు కనపడతారు. యోహాను సువార్తలో కూడా మనం చదువుకుంటూ ఉంటే ఆ మొదటి అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు మొత్తానికి పిలుపు అనే ఆయన నతనీయులు ఆయన దగ్గరికి వచ్చాడు. ఈ నతనీయులు ఆత్మలో కపటం లేనివాడు. ఈ నతనీయులు యొక్క జీవితంలో ప్రభువారు ఆయనను గూర్చిస్తున్న ఒక మంచి సాక్ష్యం ఏంటో తెలుసా? ఇతడు ఆత్మలో కపటం లేనివాడు. అయ్యా ఎట్ట చూసావు, నన్ను ఎప్పుడు చూసావు, నా హృదయాన్ని ఎప్పుడు చూసావు, నా కథ ఏంటి, నీకు ఎట్ట తెలుస్తున్నానంటే ప్రభువారు అంటున్నారు, నీవు అంజూరపు చెట్టు క్రింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూచా. దేవుని జనాంగమా, ఈ రోజున బైబిల్ గ్రంథం ఉంటుంది, ఆయా సందర్భాలలో మనం ఆ చెట్ల క్రింద ఈ చెట్ల క్రింద కూర్చునే పరిస్థితులు బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఏలియా బదరీ వృక్షం క్రింద కూర్చున్నాడు. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ఆయన బదరీ వృక్షం క్రింద కూర్చొని ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు తన దూత ద్వారా. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఏలియా ఇక్కడ నీవేం చేస్తున్నావు అని అంటే, అయ్యా నాకు ప్రాణభీతి పట్టుకుంది, ఆఫ్టర్ ఆల్ యెజబేల్ ఒక లేడీ సవాలు దెబ్బకి నేను ఇటు వచ్చానయ్యా, ప్రాణభీతి పట్టుకుంది అయ్యా, ఇంత బతుకు ఇంటి అనక వచ్చినట్టు దాని చేతుల్లో నేను చావటం ఏంటన్నట్టుగా ఇటు వచ్చానయ్యా,
నువ్వు తీసేసుకో ప్రభు అని అంటే బాగుండేది. ఏం చేసే మాటలు ఏంటో తెలుసండి, నేను అంటాడు, అనేక మందిని యెజబెలు చంపింది, నేను ఒక్కడనే నీ కోసం రోషం కలిగి ఉన్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ కోసం నేను భోజనం తెచ్చాను, కానీ ముందు ఇది కడుపు నిండా తిన్న తర్వాత నువ్వు ఒక పని చెయ్యాలి అని అంటున్నాడంట. మరణాపేక్షతో మరణ భయంతో ఉన్న ఆ ఏలియా భక్తుని దగ్గరికి దేవుడు తన దూతను పంపించి కడుపార తృప్తికరమైన భోజనం పెట్టిన తర్వాత ఆయన చెప్పే పని ఏంటో తెలుసండి. 19వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, ఇదిగో దేవుని పర్వతం అనబడిన హోరేబునకు నువ్వు ప్రయాణము చెయ్యి. ఎక్కడికి రావాలంటండి? అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. ఏమండి, ఏలియా గారు మరణ భీతి నుంచి ఎత్తబడే భాగ్యంలోనికి, మరణం చవి చూడకుండా అగ్ని రథాలతో అగ్ని గుర్రాలతోటి అలాగున ఆకాశమునకు ఆరోహణమైపోవటానికి భాగ్యం ఎలాగున దక్కింది. మనం కూడా రాకడ సమయంలో సజీవులుగా ఉంటే ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడాలి. సమాధి చేయబడి ఉంటే సమాధులలో నుంచి లేపబడి మధ్యాకాశంలో ప్రభువును చూడటానికి, ప్రభువును ఎదుర్కోవటానికి మనం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి, మహిమకు వారసులంగా ఉండాలి అని అంటే ఏలియాకు వచ్చిన మరణ భీతికి సంబంధించిన అనుభవాలే నీకు వస్తాయి, నాకు వస్తాయి. కానీ ఆ సమయంలో మనం చేయాల్సిన పని ఎక్కడెక్కడో కూర్చోవటం, ఎక్కడెక్కడో కునికేయటం, ఎక్కడెక్కడో నిద్రపోవటం కాదు, కానీ దేవుని పర్వతం అనబడిన హోరేబునకు ఆయన వచ్చినట్లుగా మనం కూడా ఎక్కడికి రావాలి? దేవుని సంఘంలోనికి, సన్నిధానంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఎంతమంది వస్తున్నాం దేవుని దగ్గరికి? భయమే, కానీ భయానకమైన పరిస్థితులలో ఎవరిని ఆశ్రయించాలి మనం అనంటే దేవునిని ఆశ్రయించాలి. మరణ భీతి కలిగిన అనుభవాలలో దేవుని దగ్గరికి చేరటం ఎట్లాగున్నా మీకు జ్ఞాపకం చేస్తా. మరణ భీతి కలిగిన అనుభవాలలో ప్రభు దగ్గరికి చేరటం ఎట్లాగున్నా మీకు గుర్తు చేస్తా. ఆ సేవకుడండి మారుమూల ప్రాంతాలలో ఓ సైకిల్ మీద సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. సైకిల్ వెనక ఒక యాంప్లిఫైర్ కట్టుకుంటాడు, మైకులకు సంబంధించిన గొట్టం కట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. దాదాపుగా 15-20 కిలోమీటర్లైనా 30 కిలోమీటర్లైనా సైకిల్ మీదనే వెళ్ళిపోయి యాత్రను కొనసాగించి సువార్తను ప్రకటిస్తాడు. మారుమూల ప్రాంతం, దాదాపుగా మెట్ట ప్రాంతం, దాదాపుగా పల్లెటూళ్ళకు సంబంధించిన అనుభవాలు, నాగరికంత లేని పరిస్థితులు. ఆ దినాలలో ఆ సేవకుడు ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. యేసునామంలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అద్భుతాలను జరిగించాడు, దయపు శక్తుల నుంచి అనేక మందిని విడిపించాడు. ఆ సేవకునికి తోడు ఇంకొక ఆయన ఎప్పుడు ఉంటాడు. ఇద్దరు కలిసి 2 సైకిళ్ళ మీద వెనుదిరిగి ఇంటికి వస్తున్నారట. వస్తూ ఉంటే అది దాదాపుగా పౌర్ణమి దినాలు. ఆ దినాలలో తార్ రోడ్డు దిగి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళటానికి ఒక 3-4 కిలోమీటర్లు సైకిల్ మీదనే యాత్ర కొనసాగించాలి. అదంతా మెటల్ రోడ్డు, ఇంతంతలా రాళ్ళు ఉంటాయి. ప్రక్కన ఒక 2 అడుగులు మాత్రమే కాలిదారిలాగా నునుపుగా ఉంటుంది. ఆ కాలిదారిలాగా ఉన్న ఆ 2 అడుగులున్న ఆ స్థలంలోనే సైకిల్ దొక్కుంటా వెళ్ళిపోవాలి. అర్ధరాత్రి 1 గంట 1:15 అయిపోతుంది సమయం. అక్కడి వరకు ఒక 10 కిలోమీటర్ల తార్ రోడ్డు, ఒక 4 కిలోమీటర్లు మెటల్ రోడ్డు మార్జిన్లోనే సైకిల్ దొక్కుంటా వెళ్ళిపోవాలి. మొత్తానికి అట్లా వెళ్ళిపోతూ ఉండగా జరిగిన కార్యం ఏంటనంటే, ఆ సేవకుడు ముందు సైకిల్ దొక్కుంటా వస్తున్నాడు, వెనుక ఇంకొక ఆయనకి సేవకునిగా సహకారంగా ఉన్న ఆయన ఉన్నాడు. ఇద్దరు సైకిల్ దొక్కుంటా వెళ్ళిపోతున్నారు. ఈ ముందు సేవకుడు సైకిల్ తొక్కుతూ కాస్త నిద్రావస్థ, ఇంకొకటి అలసట, 15 కిలోమీటర్లు వెళ్ళిపోయి మళ్ళీ 15 కిలోమీటర్లు సైకిల్ దొక్కుంటా వెనక్కి వచ్చే పరిస్థితి. పగలు కాదు, అది రాత్రి. మొత్తానికి ఆ స్థలంలోనికి రాగానే ఆ పౌర్ణమి వెలుగులో కనబడినట్లుగా ఇంత లావున్న ఒక పాము ఆ రోడ్డుకి, ఆ త్రోవకు అడ్డుగా ఉన్నది. ఈయన సైకిల్ బ్రేక్ వేసి పామును చూచి బ్రేక్ వేద్దాం అనుకునే లోపే ఆ పాముని ఎక్కింది ఫస్ట్ టైరు. 2వ టైరు ఎక్కే ముందు లాగి కొట్టడానికి పాము అలాగున ఆ ఎత్తుగా లేచి కొట్టబోయింది. తీరా చూస్తే ఆ పామును తొక్కించిన అనుభవమే సేవకునికి తెలుసు. నిద్రమ తొదిలిపోయింది. ఆ మాంతంగా సైకిల్ మీద నుంచి ఎక్కిరి అవతలకు దూకాడు. సైకిల్ పడిపోయింది. వెనకొన్న ఆయన కంగారుతోటి, ఆయన ఈయనకన్నా ధైర్యవంతుడు, ఆయన ఆమడ దూరంలోనే సైకిల్ వదిలేసి, ఏమైంది పాస్టర్ గారు అన్నానంటే, పామును దొక్కించా.
పాము నేను చూశాను మొత్తానికి, కానీ ఎక్కడుందో తెలియట్లా. వెతుకుతున్నారు, సెల్ ఫోన్లు లేవా రోజుల్లో, వెతుకుతున్నారు, ఎక్కడా దొరకట్లా. ఏమైపోయింది పాము, ఏమైపోయింది పాము, అయ్యో పామును దొక్కించామే, ఇంకేముంది ఇంటికి పోయితే పగబట్టి ఇంటికి వచ్చిద్దేమో, కాటేసిద్దేమో. ఆ రోజుల్లో కరెంటు పరిస్థితులు ఎట్లాగా ఉంటాయి అనంటే 100 క్యాండిల్ బల్బు పెడితే 60 క్యాండిల్ 40 క్యాండిల్ బెడ్ ల్యాంప్ లాగా వెలుతురు వచ్చిద్ది. ఏం చేయాలి ఇప్పుడు ఇంటికి వెళితే? అది మారుమూల గ్రామం కదా. అయ్యో ఈ పాము వెంటబడి వచ్చి కాటేస్తే ఏం గాను, కాటేస్తే భార్య ఏం గాను, కుటుంబం ఏం గాను, కన్నవాళ్ళు ఏం గాను అని చెప్పి పరిపరి రీతులుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. వెనకొన్న ఆయన అంటున్నాడు, ఏమండి దీనికి ఫలానా ఊర్లో మిరియాలు మంత్రం ఇచ్చిస్తారట, అవి ఇంటి చుట్టూ జల్లి మొలతాడుకు కట్టుకుంటే నీ జోలి రాదంట అని అంటున్నాడు. వద్దు వద్దు అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, మొలతాడుకు కట్టుకుంటే సేవకుడు కదా తెలిసిద్దేమో అనుకుంటే ఓ పని చేయొచ్చండి, అదే ఊర్లో కాస్త 4 అడుగులు అవతలేస్తే ఇంకొక ఆయన ఇసుక మంత్రించేస్తాడంట, ఇసుక తెచ్చి ఇంటి చుట్టూ జల్లి నీ చుట్టూ ఒకసారి జల్లుకుంటే నీ జోలు రాదట అని అన్నాడు. వస్తే ఏమైద్ది? కాటేసిద్ది. కాటేస్తే ఏమైద్ది? ప్రాణం పోద్ది. ప్రాణం పోయితే ఎవరి కోసం పోద్ది? సేవకేగా వెళ్ళింది, ప్రభు పనేగా చేసింది. ఒకవేళ పాము కాటేసింది అనుకో చనిపోదాం. కానీ ఆ సేవకుడు అన్నాడు ఒక మాట, వెనకున్న సేవకునితో, దేవుడు నాకు ఒక పిలుపు ఇచ్చాడు, దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, ఆయన ఇచ్చిన దర్శనంలో పిలుపులో పావంతు కూడా నెరవేరలా, ఇప్పుడు అప్పుడే చచ్చే ప్రసక్తి లేదు. ఒకవేళ కరిసిన ప్రాణం మాత్రం బాదు, వైద్యానికి అవకాశం ఉంటుంది, ఇప్పుడప్పుడు చచ్చే పరిస్థితి లేదు. మరి ఏం చేద్దామండి అనంటే ఇంటికి వెళ్ళిపోదాం, దేవునికే స్తోత్రం, చావైనా బ్రతుకైన దేవుడే కానీ మంత్రాల జోలి అంతరాల జోలి తాయితల జోలి బాను అని అన్నాడు ఈ సేవకుడు. సరే సైకిల్ తీయండి వెళ్ళిపోదాం అన్నారు. ఆ సేవకుడు వచ్చి సైకిల్ లేపుతుంటే బస్సమని సౌండ్ వస్తుంది. ఎక్కడుంది ఈ పాము అని అంటే ఫ్రంట్ టైర్ తొక్కగానే కోపంతో లేపింది కొట్టడానికి వెనక చక్రంలో ఇరుక్కుపోయి ఆ సీటు కింద ఉన్న రాడ్డుకు చుట్టుకొని ఉంది. వెంటనే ఎక్కడ లేని ఆనందంతో రాళ్ళు తీసుకొని ఎడాపెడ కొట్టారు. సైకిల్ సువలు ఒక 7-8 ఇరిగిని, పాము కూడా చచ్చింది. ఎంత పొడవు ఉంది? దగ్గరగా 2 మీటర్ల పొడవు ఉంది. దేవునికి స్తోత్రం. ఆ సేవకుడు ఎవడో కాదు, ఈ ఎలైజానే. దేవునికి స్తోత్రం. ఆయన అనుకున్న సేవకుడు ఎవరో కాదు, పీటర్. ఎక్కడో కాదు, ఇదే గుంటూరు జిల్లా అచ్చంపేట ఆ పెదపాలానికి కొత్తపల్లికి మధ్యలో జరిగిన అనుభవం. డొంక రోడ్డు అది. ఆ పరిస్థితులలో నేనన్నాను, మంత్రాలు జోలు రాను, అంతరాలు జోలు రాను, మిరియాలు వద్దు నాకు, ఇసుకొద్దు నాకు, ఏది వద్దు అన్న, మరి ఏమన్నా అయిద్దేమో. అయితే కానీ దేవునికే స్తోత్రం. దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, కలలో వాక్యం చూసా, కోరేషు పిలుపు నా పిలుపు. ఆయన పరిచర్య చేయటానికి అనేక మంది ప్రవచనాలు చెప్పారు. కాబట్టి నేను ఇప్పుడు అప్పుడే చావను, దేవుడు నన్ను సజీవునిగా ఉంచుతాడని ముందన్న. ఎప్పుడైతే ఆ కష్టాలలో మరణాపేక్షకు సంబంధించిన అనుభవాలలో ఏ బదరీ చెట్టునో ఇంకొకటి ఆశ్రయించకుండా చావుకు తెగించిన దేవుడు ఉన్నాడని చెప్పి దేవుని ఆశ్రయించటం ద్వారా సమస్యగా మిగిలిన పాము అక్కడే చిక్కి దొరికింది. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇంకోసారి చెబుదామా? ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏదో అందరిలాగా 4 మొక్కలు ముక్కు మీద ఉంచుకొని కథలు చెప్పే పరిస్థితి కాదు నాది. దేవుడు కొన్ని ఇబ్బందులలో నుంచి పిలిచాడు, కొన్ని క్లిష్టమైన పరిస్థితులలో నుంచి పిలిచాడు, ప్రాణగండం అపాయములలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. అనేకమైన ఆలోచనలు వచ్చినాయి. అయ్యో ఈ పాము గరిస్తే నా పరిస్థితి ఏంటి, నేను చేసుకున్న బిడ్డకు తల్లిదండ్రులు లేరు, ఆమె పరిస్థితి ఏమై గాను. దాదాపుగా పెళ్ళయింది 95వ సంవత్సరంలో, ఈ సంఘటన జరిగింది 97వ సంవత్సరంలో. అయ్యో కుటుంబం పరిస్థితి ఏంటి, ఇంటికి పెద్ద కొడుకును కదా, తర్వాత తమ్ముడు ఉన్నాడు, చెల్లి ఉన్నాడు, కుటుంబం ఏంటి, కుటుంబ పరిస్థితులు ఏంటి, 1,00,000 ఆలోచనలు కొద్ది సమయంలోనే వచ్చాయి. కానీ ఒక మంచి నిర్ణయం ఏంటన్నానంటే, నా దేవుడు నాకు తోడున్నాడు, వేరే వాటిని నేను ఆశ్రయించను. ఎక్కడ 97వ సంవత్సరం, ఎక్కడ 2019వ సంవత్సరం, ఈ రోజుకి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నా దేవుని వాక్యం అంటుంది, మానవులమైన మన జీవితానికి కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు పూట గడవటం కష్టమైన పరిస్థితులు వస్తాయి. నీ వ్యాపారంలో ఎంత కష్టపడి పనిచేసినా, మెళకోగలిగి పనిచేసినా లాభం రాకపోగా నష్టాలే నీకు మిగులుతూ ఉంటాయి, నిందలే నీకు మిగులుతూ ఉంటాయి, కన్నీరే నీకు అన్నపానాలు అవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులలో ఏ బదరీ వృక్షం క్రిందనో కూర్చొని, ఏ బదరీ వృక్షం క్రిందనో కాలయాపన చేస్తే నీ సమస్యకు పరిష్కారం దొరకదు. కానీ హోరేబు అనబడిన దేవుని దగ్గరికి మనం రావాలి. దేవునికి స్తోత్రం.
ప్రభు ఎదుటికి రావాలి, ప్రభు సముఖానికి రావాలి, ఆయన సంఘంలోనికి రావాలి, ఆయన సన్నిధిలోనికి రావాలి, ఆయన ప్రజలు కూర్చుండే ఇలాంటి పరిశుద్ధమైన దేవుని పిల్లలు కూడుకునే స్థలములోనికి మనం రావాలండి. ఇప్పుడు ఆ మరణాపేక్షతో ఉన్న ఏలియాతో దేవుడు చెప్తున్నాడు తన దూత ద్వారా, ఇదిగో నీవు దేవుని పర్వతమైన హోరేబునకు ప్రయాణం కావాలి. వస్తున్నామా? ఈ దినాలలో చాలా మంది ఆ రోగం చేతనో, వ్యాధుల చేతనో, మరణ భయం చేతనో కడుపు గాలి ఉంటే దేవుడు దూతలకు వలె తన సేవకులు లాంటి మా ద్వారా యేసునామమును ఉచ్చరించి ప్రార్థన చేయటం ద్వారా కడుపు గాలే వాళ్ళ కడుపు నింపుతున్నాడు. రోగం నుంచి విడిపించి కడుపు నింపుతాడు, వ్యాధి నుంచి విడిపించి కడుపు నింపుతాడు. ఎన్ని తాయిత్తులు వేసిన, ఎన్ని అంతరాలు కట్టిన పాని దెయ్యాలని దేవుడు విడిపిస్తాడు, బాగు చేస్తాడు, కడుపు నిండిద్ది. కడుపు నిండిన తర్వాత ఏలియా గారు కూడా ఎంత విచిత్రమైన అనుభవం తెలిసండి, రోషం కలిగినోడే, కానీ అప్పుడప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈయన కూడా అండి చూడండి ఒకసారి ఆ మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే 5వ వచనం చదువుదాం. అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమన్నది. లేపింది కదా, భోజనం పెట్టింది కదా. ఆయనకు ఆ మాట చెప్పగానే 6వ వచనంలో అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు కనబడింది. కనుక అతను ఏం చేశాడు? కనపడితే ఎందుకు ఆగుతాం మనం? కనపడకపోతేనే ఎప్పుడు వచ్చిందని చూస్తుంటే కనపడి తాగుతాం. ఏం మాటలు కనపడింది కదా. కనపడిన ఆయన వెంటనే ఏం చేశాడు అన్నానంటే కడుపు నిండా తిన్నాడు. ఆయన ఏం చేయాలి? అయ్యా కడుపు నిండా పెట్టావు కదా, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు బాబా అనాలిగా. అనట్లా ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఫుల్గా ఫుడ్ కొట్టాడు. 7వ వచనంలో చూస్తే యెహోవా దూత 2వ మారు వచ్చి ఏం చేస్తుంది? అతన్ని ముట్టి మళ్ళీ లేపుతుంది. ఎందుకనంటే కడుపు నిండా తిన్న తర్వాత ఇతను ఏం చేశాడంట? కడుపు నిండిన తర్వాత మళ్ళీ అక్కడే పడుకున్నాడంట. ఇశ్రాయేలీయులు కూడా తినటానికి తిండి లేదు, ఏడ్చారు, ప్రలాపించారు. దేవుడు వాళ్ళ ఏడుపును చూచి వాళ్ళకు సమృద్ధిగా ఆహారం ఇచ్చాడు. ఇక్కడ కూడా ఏలియా కడుపు నిండిన తర్వాత ఏం చేస్తున్నాడు అంటే తిరిగి అక్కడే పడుకున్నాడు. జాగ్రత్తగా వినండి, మనం కూడా ఎన్నో దినాలు అపాయాలలో, ఇబ్బందులలో, కష్టాలలో, ఇరుకులలో ఉన్నప్పుడు ప్రార్థన చేయటం ద్వారా మనకున్న ఆకలి తీరిపోయింది, మనకున్న అవసరాలు తీరిపోయాయి, మనకున్న కీడులు మేలులుగా మార్చబడ్డాయి. మార్చబడిన తర్వాత మేలు చేసిన దేవుని సన్నిధానబడిన హోరేబుకు రాకుండా మళ్ళీ అక్కడే పడుకుంటే దేవుడు ఊరుకునేవాడు కాదు. ఏలియా పడుకున్నాడు, దేవుడు మరలా మాట్లాడిస్తున్నాడు. 7వ వచనంలో యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమయ్యి లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలం చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చాడట అతను? ఏమండి? దేవుని పర్వతం అనబడిన హోరేబునకు వచ్చాడు. ఇప్పుడు మేలు పొందుకున్నాక మనం కూడా ఎక్కడికి రావాలి? మరణాపేక్షలో ఉన్నాం, మంచిదే. మరణం తప్పించబడి మహిమగా మార్చబడాలి అనంటే కష్టాలలో ఉన్న మంచిదే. ఆ కష్టాల కొలిమి నుంచి మనం బయటపడాలనంటే, ఇరుకులలో, ఇబ్బందులలో నుంచి బయటపడాలనంటే, మనకున్న నష్టాలన్నింటిలో నుంచి బయటపడాలి అనంటే వేటేటినో బదరి వృక్షం లాంటి పనికిరాని వాటిని మనం ఆశ్రయించకూడదు, కానీ మన సజీవుడైన దేవుని యొద్దకు మనం వచ్చేవారిగా ఉండాలి. దేవుడు ఏలియాను బలపరిచాడు. బలపరిచిన దేవుడు ఆయనకు చెప్తున్నాడు, దేవుని పర్వతం అనబడిన హోరేబునకు ప్రయాణము కావాలి. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఫలింప చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర, మీకు కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. రక్షణ కాలం అంతా ప్రభువా అల్పులమయ అయోగ్యులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు మీ సజీవ రెక్కలించినందుకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దైవ సేవకులు ఇంతవరకు నిలవబెట్టుకొని మాకు కావలసినటువంటి, సంఘానికి కావలసినటువంటి ఉపవాస దినాల్లో ఎలా ఉండాలో కావలసినటువంటి మాటలు ప్రభా మీరు అందించిన రీతిని బట్టి మీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏలియాని ఏ రీతిగా బలపరిచి స్వరం వినే భాగ్యముతో నింపారో అటువంటి భాగ్యమా దైవ సేవకులు కూడా మీరు అనుగ్రహించమని, ప్రతి విన్నపాన్ని ఆలకించి బిడ్డలకు జవాబులు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కొరకు రోషం కలిగిన వారిగా ఉండాలి, రోషం కలిగిన సైనికులుగా ఉండాలి, రోషం కలిగిన ప్రార్థనా పరులుగా ఉండాలి, రోషం కలిగిన భక్తి పరులుగా మనము ఉండాలి.
గొలియాతు లాంటి బలమైన సమస్యలైన వాటన్నింటిలో మనం విజయం పొందుకోవాలనంటే దేవుని కొరకు రోషం కలిగిన వారిగా మనం ముందుగాక.